హాయ్ అండి, ఈ రోజు మనము రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి వన్నే వన్నేలా అనేసి ఈ ఫోక్ సాంగ్ ని మీ ముంగటికి ఈ రోజు తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక సిరి రావుల గారు అండ్ గిరీష్ గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. ఓవరాల్ గా ఈ సాంగ్ వచ్చేసి చాలా బాగుంది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ యొక్క మెసేజ్ ఏంటంటే గనక అయితే ఒక పల్లెటూరి అమ్మాయి లాగా, ఒక అడవి బిడ్డ లాగా మన సిరి రావుల గారు యాక్ట్ చేయగా, అలాగే వచ్చేసి చదువుకున్న అబ్బాయి లాగా వచ్చేసి మన గిరీష్ గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. అయితే వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ వచ్చేసి తిను వాళ్ళ ఊరికి, గిరీష్ గారు వాళ్ళ ఊరికి వచ్చేసి టీచర్ గా వెళ్తాడు అన్నట్టుగా. సో వీళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ అన్నట్టుగా సిరి రావుల వాళ్ళు. సో వాళ్ళ దగ్గర కూర్చొని చిన్న చిన్న పదాలు నేర్చుకుంటూ తన లవ్ లో పడిపోతుంది అన్నట్టుగా. సో ఇది కాన్సెప్ట్ అండి. సో చూపించడం మాత్రం చాలా బాగా చూపించారండి. ఎంత బాగుందంటే ఈ సాంగ్ గనక ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్, ఒక ఏమీ తెలియని అమ్మాయి ఒక అబ్బాయిని, చదువుకున్న అబ్బాయిని ఎంతగా ఇష్టపడుతుంది అనేసి చాలా బాగా తీశారనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ ఇంత బాగా హిట్ అయిందంటే గనక ఈ సాంగ్ లిరిక్స్ అందించిన వారి గొప్పతనం అనేసి కూడా చెప్పొచ్చు అన్నట్టుగా. సో లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక కాసాని నాగరాజు గారు ఈ సాంగ్ కు లిరిక్స్ రాయడం జరిగింది అన్నట్టుగా. చాలా బాగా రాశాడంటే, ఎంత బాగా రాశాడంటే గనక ఒకసారి మీరు ఈ సాంగ్ వింటే గనక మీకు ఇంకొక లోకానికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అన్నట్టుగా. అలాగే వచ్చేసి ఇంత మంచిగా లిరిక్స్ రాయడం జరిగింది. సో ఈ సాంగ్ ను పాడిన వారు ఎవరనేసి అంటే శైలజ భట్టు వారు ఈ సాంగ్ ను చాలా అద్భుతంగా ఎంతో ఫీల్ అవుతూ పాడడం జరిగింది అన్నట్టుగా. అయితే శైలజ భట్టు గారు నార్మల్ గానే చాలా ఫీల్ అవుతూ పాడుతుంటారని ఏ సాంగ్ అయినా, కానీ ఈ సాంగ్ ను కూడా అంతే ఫీల్ అవుతూ ప్రాణం పెట్టి పాడారనేసి చెప్పొచ్చు. అయితే ఇంత హిట్ అయిన సాంగ్ కి మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక మన వెంకట్ అజ్మీర్ అన్న గారు ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించడం జరిగింది అన్నట్టుగా. అన్నగారు చాలా బ్యూటిఫుల్ గా ఈ సాంగ్ కి తగ్గట్టుగా చాలా సింపుల్ గా లో వాయిస్ తోని మనకు మ్యూజిక్ అందించడం జరిగింది అనేసి చెప్పుకోవచ్చు. అలాగే వచ్చేసి ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరనేసి అంటే గనక నమ్రిత్ గారు ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయడం జరిగింది అన్నట్టుగా. చాలా అద్భుతంగా చేశారు. ఎక్కడ ఏ వీడియో తీయాలి, ఎక్కడ ఏ సీన్ పెట్టాలి అనేసి కానీ, అలాగే వచ్చే ఏ ఏ లొకేషన్ లో ఎక్కడ షూట్ చేయాలనేసి చాలా అందంగా కొరియోగ్రఫీ చేయడం అనేసి జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ ఏ ఛానల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది అనేసి అంటే గనక శ్రీప్రియ ఎంటర్టైన్మెంట్ అనే ఛానల్ నుంచి ఈ సాంగ్ రిలీజ్ కావడం జరిగింది అన్నట్టు కొన్ని గంటల ముందుగా. చాలా బాగుందండి ఈ సాంగ్, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. లో వాయిస్ ఉన్న సాంగ్స్ వినాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ సాంగ్ వినండి. ఇక సిరి రావుల గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా గారి, గిరీష్ గారి ఫ్యాన్స్ ఎవరు ఉన్నా గారి, వాళ్ళందరికీ ఈ సాంగ్ నచ్చుతుందండి. మీరందరు తప్పక చూడండి, మీ అందరికి నచ్చుతుంది అనేసి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన వ్యూవర్స్ కానీ, మన ఫోక్ ఫ్యామిలీ కానీ నా వీడియోస్ చూసినట్టయితే గనక నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు కొద్దిగా బూస్టింగ్ ఇచ్చినట్టయి నేను ఇంకా చాలా వీడియోస్ కి మన రివ్యూ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా. ప్లీజ్ దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలనేసి రిక్వెస్ట్ గా అడుగుతున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.